హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అవే పుదీనా కోడిబ్యాళ్ళు అండి. ఈ పుదీనా కోడిబ్యాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. బయట వైపు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుపు కోసం కొద్దిగా నిమ్మపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ అనేది థిక్గా ఉండకూడదండి, కాబట్టి వాటర్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1.5 కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పుదీనా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పుదీనా వాటర్ కనుక తక్కువైతే కాస్త నార్మల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి టోటల్గా 1.5 కప్పు పుదీనా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా వాటర్ని మనం బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవుతోంది. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు కట్టకుండా చూసుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనము ఈ పిండిని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏవైనా కొద్దిగా చిన్నవి ఉంటే కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. మనకి ఈ కోడిబ్యాళ్ళు ఏ సైజులో కావాలో దానికి తగినట్టుగా పిండిని తీసుకొని రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని కోడిబ్యాళ్ళ ఆకారంలో మనం తయారు చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో మీరు కూడా కోడిబ్యాళ్ళని తయారు చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్నింటినీ కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం వేడి నూనెలోకి వీటిని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని కోడిబ్యాళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, మనకి ఫుల్ నురగగా ఉంది. ఈ నురగ మొత్తం డిజాల్వ్ అయిపోయి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకోవడం వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి. మనకిప్పుడు నురగ మొత్తం డిజాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కోడిబ్యాళ్ళని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఈ కోడిబ్యాళ్ళని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.